మదర్ తెరీసా కోసం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మదర్ తెరీసా 1910లో ఓటమన్ ఎంపైర్లో భాగం అయిన స్కోప్జే అనే ప్రాంతంలో జన్మించారు. కొన్ని సంవత్సరాల తర్వాత 1929లో భారత్కు ఆమె రావడం జరిగింది. భారత్లో వెస్టర్న్ ఒడిస్సాలకు చెందిన పర్బితి గిరి ప్రాంతంలో ఫ్రీడమ్ మూమెంట్లో ఆమె ఒక ముఖ్యమైన పాత్ర పోషించెను. 1946లో తన జీవితంలో రోగులకు మరియు పేదలకు సహాయం చేయాలి అని ఆమె నిర్ణయించుకున్నారు. ఈమె ది మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సొంత వ్యవస్థను 1950 అక్టోబర్ 7న ప్రారంభించారు. ఈమె సుమారు 50 సంవత్సరాలు పిల్లలకు, వృద్ధులకు సేవలు అందించారు. ఇందులో భాగంగా కళ్ళు లేనివారు, వికలాంగులు, వృద్ధులు కోసం చికిత్సా కేంద్రాలు ప్రారంభించారు. ఈమె చేసిన సేవలకు అనేక అవార్డులు, పురస్కారాలు లభించాయి. అందులో భాగంగా నోబెల్ ప్రైజ్ 1979లోను, అదేవిధంగా భారతరత్న 1980లో ఈమెకి లభించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.